అమరావతిపై పార్లమెంట్లో చట్టం చేయిస్తా, అదనపు భూ సమీకరణపై అపోహలొద్దు, రైతులకి సీఎం భరోసా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పోతే ఉద్యోగులు కాదు, ఉద్యోగాలు ఇచ్చేవారు కావాలి. దేశంలోని 7 బెస్ట్ వర్సిటీలు, రాజధానిలోని అమరావతి అన్స్టాపుల్, క్వాంటమ్ వ్యాలీకి ఏపీని మలుస్తా, విద్యార్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, వీటిలో 4 బ్లాకులు ప్రారంభించిన సీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పోతే బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా సత్యనారాయణ, సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీటు, భీమవరానికి చెందిన బీసీ నేతకు అవకాశం. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, 45 ఏళ్లుగా పార్టీకి సేవలు, విధేయుడిగా పేరు, నేడు కూటమి తరపున నామినేషన్ దాఖలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జత్వాని ఎవరో నాకు తెలియదు, కుక్కల విద్యాసాగర్ కూడా నాకు తెలియదు, నేను జిల్లాధికారిని కాదు, దర్యాప్తు అధికారిని, అంతకన్నా కాదు, సిఐడి ప్రశ్నలకు పిఎస్ఆర్ జవాబులు, విచారణకు సహకరించి సీనియర్ ఐపీఎస్, నేటితో పోలీస్ కస్టడీ పూర్తి. ఇంతకీ విచారణకు సహకరించడం అంటే ఏం చేయాలి? అవును నాకు తెలుసు, నేనే చేయించాను, జగన్ నాతో చెప్పాడని చెప్తే విచారణకు సహకరించినట్ట. విచారణకు సహకారం అంటే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం. అలా కాకుండా మనం అడిగిన ప్రశ్నలకి మనం అడిగిన కోణంలో సమాధానం చెప్పితే సహకరించకపోవడం అన్నటువంటి విచిత్రమైనటువంటి వాంగ్మూలాలు ఇప్పుడే నడుస్తున్నాయి. లేకపోతే